నిన్నటి కరెంట్ అఫైర్స్‌లోని చివరి ప్రశ్నకు సమాధానం చూద్దాం. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అవార్డ్ 2025ను ఎవరు అందుకున్నారు? ఆన్సర్ వచ్చేసి డాక్టర్ వి. నారాయణన్. ఎక్సర్సైజ్ మైత్రి 2025 మైత్రి ఎక్సర్సైజ్ ఇండియా మరియు థాయిలాండ్ దేశాల మధ్య జరగనుంది. ఈ ఎక్సర్సైజ్ 2025 సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 14 వరకు జరగబోతుంది. ఈ సంవత్సరం జరుగుతున్న ఎక్సర్సైజ్ 14వ ఎడిషన్ కావడం విశేషం. మైత్రి ఎక్సర్సైజ్ 5 సంవత్సరాల తర్వాత మొదటిసారి ఇండియాలో జరగబోతుంది. ఈ ఎక్సర్సైజ్ మేఘాలయలోని ఫారిన్ ట్రైనింగ్ సెంటర్లో జరుగుతుంది. రెండు దేశాల సైనిక సామర్థ్యాలను పరీక్షించడం ఈ ఎక్సర్సైజ్ యొక్క లక్ష్యం. అలాగే ప్రపంచ శాంతిని ప్రోత్సహించడానికి మరియు ఉగ్రవాద నిరోధక సామర్థ్యాలు పెంచుకోవడానికి ఈ ఎక్సర్సైజ్ను ఇరు దేశాలు చేపడుతున్నారు. అలాగే రెండు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని పెంపొందించుకోవడానికి ఈ ఎక్సర్సైజ్ ఉపయోగపడుతుంది. ఇక మైత్రి ఎక్సర్సైజ్ గురించి చూస్తే ఇండియా ఆర్మీ మరియు రాయల్ థాయ్ ఆర్మీ మధ్య ద్వైపాక్షిక సైనిక విన్యాసాలను చేయడానికి 2006 సంవత్సరంలో మైత్రి ఎక్సర్సైజ్ ప్రారంభమైంది. 2006 సంవత్సరంలో ఈ ఎక్సర్సైజ్ను థాయ్ ఇండియన్ కోఆపరేషన్ ఫీల్డ్ ఎక్సర్సైజ్ అనే పేరుతో నిర్వహించారు. 2013 సంవత్సరంలో ఎక్సర్సైజ్ మైత్రిగా పేరు మార్చారు. ఈ ఎక్సర్సైజ్లో ఆయుధాల ట్రైనింగ్, కమ్యూనికేషన్ ట్రైనింగ్ మరియు అడవిలో ఎలా యుద్ధం చేయాలో శిక్షణ ఇస్తారు. అలాగే ప్రథమ చికిత్స మరియు ఫిజికల్ ట్రైనింగ్ ఇస్తారు. సుదర్శన చక్ర మిషన్. ఈ మిషన్ను స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రధాని మోడీ ప్రకటించాడు. 2035 సంవత్సరం నాటికి ఇండియాకు ఐరన్ డోమ్ లాంటి వాయు రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఈ మిషన్ను ప్రారంభించారు. ఈ మిషన్ను పూర్తి స్వదేశీ సాంకేతికత రూపొందిస్తున్నారు. శత్రుదాడులను తిప్పికొట్టడం, వేగంగా ప్రతిదాడులు చేయడంలో సుదర్శన చక్ర ఉపయోగపడుతుంది. ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్స్లో భాగంగా 3 అంచెల రక్షణ వ్యవస్థ ఉంటుంది. అందులో మొదటిది క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్, రెండవది వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, మూడవది డైరెక్ట్ ఎనర్జీ వెపన్. ఇలా 3 అంచెలుగా ఇది పనిచేస్తుంది. ఇక సుదర్శన చక్ర మిషన్లో భాగంగా డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనే సంస్థ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్స్ యొక్క మొదటి విమాన పరీక్షలను విజయవంతంగా ప్రయోగించింది. సిఐఎస్ఎఫ్లో మొదటి ఆల్ ఉమెన్ కమాండో యూనిట్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ మొదటి ఆల్ ఉమెన్ కమాండో యూనిట్ను ప్రారంభించింది. ప్రధాన భద్రతా విభాగాల్లో లింగ సమానత్వం మరియు పారదర్శకతను పెంచేందుకు సిఐఎస్ఎఫ్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ యూనిట్లో 30 మహిళా అధికారులు ఉంటారు. వీరు ప్రస్తుతం మధ్యప్రదేశ్లోని బర్వహాలలో శిక్షణ పొందుతున్నారు. కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్లో స్పెషలిస్టుగా తీర్చిదిద్దేందుకు ఈ శిక్షణ ఇస్తున్నారు. ఇండియా ప్రారంభించిన ఐబిసిఏలో చేరిన మరో దేశం. ఐబిసిఏ అనగా ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అని అర్థం. దీనిని సింహాలు, పులుల రక్షణ కోసం ఏర్పాటు చేశారు. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ను 2023 సంవత్సరం ఏప్రిల్ 9వ తేదీన ప్రధాని మోడీ ప్రారంభించాడు. ప్రస్తుతం ఇందులో 90కి పైగా దేశాలు భాగస్వామ్యులుగా ఉండగా తాజాగా నేపాల్ దేశం ఈ సంస్థలో చేరింది. బిగ్ క్యాట్స్గా పిలిచే టైగర్, లయన్, లియోపార్డ్, జాగ్వార్, స్నో లియోపార్డ్, పూమా, చీతా అనే 7 రకాల జంతువుల రక్షణ లక్ష్యంగా ఐబిసిఏ పనిచేస్తుంది. బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్గా ఇండియాకు చెందిన వ్యక్తి ఎన్నికయ్యాడు. బ్రిక్స్ దేశాలు ఏర్పాటు చేసిన న్యూ డెవలప్మెంట్ బ్యాంకు వైస్ ప్రెసిడెంట్గా మరియు చీఫ్ రిస్క్ ఆఫీసర్గా డాక్టర్ రాజీవ్ రంజన్ నియమితులయ్యాడు. రాజీవ్ రంజన్కు ఎకనామిస్టుగా
బ్యాంకర్‌గా 35 సంవత్సరాల అనుభవం ఉంది. ఇతను గతంలో ఆర్‌బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కూడా పనిచేశాడు. అలాగే ఇతను మానిటరీ పాలసీ కమిటీ సభ్యుడిగా మరియు సెక్రటరీగా సేవలు అందించాడు. ప్రపంచంలోనే స్మార్టెస్ట్ సిటీ ప్రపంచంలోనే స్మార్టెస్ట్ సిటీగా స్విట్జర్లాండ్‌లోని జ్యూరిక్ నగరం నిలిచింది. జ్యూరిక్ నగరం వరుసగా 2 సంవత్సరాలు మొదటి స్థానంలో నిలవడం విశేషం. ఈ విషయాన్ని ఐఎండీ స్మార్ట్ సిటీ ఇండెక్స్ 2025 అనే సంస్థ అధికారికంగా ప్రకటించింది. టెక్నాలజీ, మౌలిక వసతులు, పరిపాలన, రక్షణ ఆధారంగా ఐఎండీ నివేదిక ఇస్తుంది. ఇక స్విట్జర్లాండ్‌లోని జెనీవా మరియు లోసావా నగరాలు కూడా మొదటి 10 స్థానాలలో చోటు దక్కించుకోవడం విశేషం. ఇక మొదటి 5 స్థానాలలో నిలిచిన స్మార్టెస్ట్ సిటీస్ వచ్చేసి స్విట్జర్లాండ్‌లోని జ్యూరిక్ నగరం మొదటి స్థానంలో నిలవగా, నార్వేలోని ఓస్లో నగరం రెండవ స్థానంలో నిలిచింది. ఇక స్విట్జర్లాండ్‌లోని జెనీవా మూడవ స్థానంలో నిలవగా, యూఏఈలోని దుబాయ్ నగరం నాలుగవ స్థానంలో నిలిచింది. ఇక యునైటెడ్ కింగ్డమ్‌లోని లండన్ నగరం ఐదవ స్థానంలో నిలిచింది. భారతదేశ సైబర్ భద్రతా ముప్పు మరియు నివారణ చర్యలు. భారతదేశంలో సైబర్ కేసుల సంఖ్య పెరుగుతుందని హోం వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తెలిపింది. దేశంలో ఇంటర్నెట్ మరియు ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో సైబర్ భద్రత మరియు డిజిటల్ భద్రతలో ప్రజలకు అవగాహన అవసరమని తెలిపింది. 2024 సంవత్సరంలో దేశంలో 1.91 మిలియన్ సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయని, ఇది ఆందోళన కలిగించే విషయమని తెలిపింది. ఇండియాలో ఎక్కువగా ర్యాన్సమ్‌వేర్, యూపీఐ మరియు ఆన్‌లైన్ బ్యాంకింగ్ మోసాలు జరుగుతున్నాయి. యూపీఐ, ఆన్‌లైన్ బ్యాంకింగ్ మోసాలంటే మనందరికీ తెలిసే ఉంటుంది. కానీ ర్యాన్సమ్‌వేర్ గురించి మనలో చాలా మందికి తెలియకపోవచ్చు. ర్యాన్సమ్‌వేర్ అనేది టెలికాం నెట్వర్క్స్, హాస్పిటల్స్, ఇండస్ట్రీస్ అలాగే గవర్నమెంట్ మరియు ప్రైవేట్ సంస్థల యొక్క డేటాబేస్‌ను దొంగిలిస్తుంది. ముఖ్యంగా 2019వ సంవత్సరంలో కూడంకులం అణు విద్యుత్ ప్లాంట్‌పై సైబర్ దాడి, అలాగే 2022వ సంవత్సరంలో ఎయిమ్స్ ఢిల్లీపై జరిగిన సైబర్ దాడి తర్వాత దేశంలో ర్యాన్సమ్‌వేర్ గురించి ఆందోళన మొదలైంది. దీంతో పాటు డాటా హ్యాకింగ్, డీప్‌ఫేక్ కంటెంట్ ద్వారా సాధారణ పౌరుల నుంచి సెలబ్రిటీస్ వరకు అందరూ బాధితులే. ముఖ్యంగా 2024వ సంవత్సరంలో ఎన్నికల ప్రచారంలో రాజకీయ నాయకుల యొక్క డీప్‌ఫేక్ వీడియోలు విస్తృతంగా చలామణి అయ్యాయి. దీని ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థ తప్పుదోవ పట్టే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక డార్క్ వెబ్ ద్వారా అక్రమ ఆయుధాలు మరియు మాదక ద్రవ్యాల వ్యాపారం విపరీతంగా పెరిగిపోయింది. అలాగే క్రిప్టోకరెన్సీ ద్వారా దేశం నుంచి ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడం ఆందోళన కలిగించే విషయం. అయితే ఈ సైబర్ భద్రతా ముప్పుకు తీసుకోవాల్సిన నివారణ చర్యలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సైబర్ భద్రతను పెంచడానికి 2000 సంవత్సరంలోని ఐటీ చట్టాన్ని అప్డేట్ చేయాల్సి ఉంటుంది. నైపుణ్యం కలిగిన సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ కావాలి. ప్రస్తుతం దేశంలో 10 లక్షలకు పైగా సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ కావాలని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ అనే సంస్థ నివేదికలో తెలిపింది. కానీ ప్రస్తుతం ఆ సంఖ్యలో సగం కంటే తక్కువ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఇక ఇండియాలో డిజిటలైజేషన్ వేగంగా పెరుగుతుంది కానీ సైబర్ అవగాహన చాలా తక్కువగా ఉంది. దీనికోసం ప్రభుత్వాలు, ప్రైవేట్ సంస్థలు సైబర్ నేరాల అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలి. బ్యాంకింగ్ రంగంలో డాటా ఎన్క్రిప్షన్ మరియు రియల్ టైమ్ మానిటరింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇక ఈరోజు క్వశ్చన్స్ వచ్చేసి, భారత సైన్యం నిర్వహించిన తొలి ఆరోగ్య సేతు ఎక్సర్సైజ్ ఎక్కడ జరిగింది? ఏ. అస్సాం, బి. సిక్కిం, సి. త్రిపుర, డి. ఒడిషా.
ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అస్సాం. 2025 సంవత్సరంలో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్‌లో అధికారికంగా చేరిన దేశం ఏది? ఏ మయన్మార్, బి నేపాల్, సి భూటాన్, డి శ్రీలంక. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి నేపాల్. అనమలై టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఏ ఆంధ్రప్రదేశ్, బి కేరళ, సి తమిళనాడు, డి కర్ణాటక. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి తమిళనాడు. వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్‌ను ఏ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది? ఏ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, బి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, సి ఆర్థిక మంత్రిత్వ శాఖ, డి సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ప్రధానమంత్రి స్వానిధి యోజన పథకం ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది? ఏ ఆర్థిక మంత్రిత్వ శాఖ, బి సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ, సి పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, డి గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. భారతదేశంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే రుతుపవనాలు ఏవి? ఏ ఈశాన్య రుతుపవనాలు, బి నైరుతి రుతుపవనాలు, సి ఆగ్నేయ రుతుపవనాలు, డి తూర్పు ఆసియా రుతుపవనాలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి నైరుతి రుతుపవనాలు. నైరుతి రుతుపవనాలు భారతదేశంలో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఉంటాయి. భారతదేశంలో అత్యధిక వర్షపాతం ఈ కాలంలోనే నమోదవుతుంది. నైరుతి రుతుపవనాల ప్రభావం ఎక్కువగా దక్షిణ భారతదేశం పైన ఉంటుంది. ఈ కింది భారతదేశ రాష్ట్రాలలో అతి తక్కువ అటవీ విస్తీర్ణం ఉన్న రాష్ట్రం ఏది? ఏ సిక్కిం, బి గోవా, సి హర్యానా, డి కేరళ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి హర్యానా. హర్యానా మొత్తం భూభాగంలో 6.83% అటవీ విస్తీర్ణం కలిగి ఉంది. ఇక సిక్కింలో 36% అటవీ విస్తీర్ణం కలిగి ఉండగా, గోవాలో 38.5% అటవీ విస్తీర్ణం కలిగి ఉంది. ఇక కేరళ రాష్ట్రంలో 28.9% అటవీ విస్తీర్ణం కలిగి ఉంది. హిమాలయ శ్రేణిలోని ఏ పర్వతం భారతదేశంలో ఎత్తైన పర్వతం? ఏ ఎవరెస్ట్ పర్వతం, బి ఎలక్కుల పర్వతం, సి కేటు శిఖరం, డి కాంచనగంగ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి కాంచనగంగ. హిమాలయ శ్రేణిలోని కాంచనగంగా పర్వతం
భారతదేశంలోని ఎత్తైన పర్వతం. ఎవరెస్ట్ పర్వతం నేపాల్‌లో ఉంది. అలాగే K2 శిఖరం కారాకోరం శ్రేణికి చెందినది. ఇక ఎలాకుల కొండలు దక్షిణ భారతదేశంలో ఉన్నాయి. సో, హిమాలయ శ్రేణిలోని అత్యంత ఎత్తైన పర్వతం కాంచనగంగా పర్వతం. కింది వాటిలో వింధ్య మరియు సాత్పురా శ్రేణుల మధ్య ప్రవహించే నది ఏది? ఏ. నర్మదా నది, బి. తపతీ నది, సి. మహానది, డి. గోదావరి నది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ నర్మదా నది. నర్మదా నది మధ్యప్రదేశ్లో జన్మించి వింధ్య సాత్పురా శ్రేణుల గుండా పశ్చిమ దిశలో ప్రవహిస్తుంది. నర్మదా నది 1312 కిలోమీటర్ల దూరం ప్రవహిస్తుంది. ఈ నది అరేబియా సముద్రంలో కలుస్తుంది. కింది వాటిలో భారతదేశంలోని మొట్టమొదటి ప్రైవేట్ రైలు ఏది? ఏ. గతిమాన్ ఎక్స్‌ప్రెస్, బి. శతాబ్ది ఎక్స్‌ప్రెస్, సి. వందే భారత్ ఎక్స్‌ప్రెస్, డి. తేజస్ ఎక్స్‌ప్రెస్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి తేజస్ ఎక్స్‌ప్రెస్. తేజస్ ఎక్స్‌ప్రెస్ ఇండియాలో మొట్టమొదటి ప్రైవేట్ రైలు. ఇది ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. తేజస్ ఎక్స్‌ప్రెస్‌ను 2019వ సంవత్సరంలో ప్రారంభించారు. మొదటగా లక్నో నుంచి ఢిల్లీ వరకు ప్రయాణించింది. క్వెషన్ ఆఫ్ ది డే. ఇండియాలో అత్యధికంగా ఉప్పును ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కామెంట్‌లో తెలియజేయండి. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.